song we are about to sing is about the story of the Savior, how he came from glory, and how he went to Calvary and gave his life for us. And it says about how we have victory in the name of Jesus, and who is our Savior forever. He sought me and he bought me with his redeeming blood. Please, Lord, speak to us. దయచేసి ప్రభువా మీరు మాతో మాట్లాడండి. Let not our coming be a routine affair. ప్రభువా మేమేదో వచ్చేది ఒక ఆచారరీతిగా ఉండకుండా సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Last week, గత వారము one of our brothers and his wife, they went for shopping. మనలో ఒక సహోదరుడు తన యొక్క భార్య వారు షాపింగ్ కని వెళ్ళారు. There they met a total stranger. అక్కడ వారు ఒక పరాయి వ్యక్తిని కలుసుకున్నారు. They did not know him and he also did not know them. ఆ యొక్క వ్యక్తికి వీరెవరో తెలియదు, వీరికి ఆ యొక్క వ్యక్తి ఎవరో తెలియదు. But కానీ that gentleman came to them. ఆ యొక్క వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. I think you are Christians. మీరు క్రైస్తవులని నేను అనుకుంటున్నాను. I want to ask you a question. మీకు ఒక ప్రశ్న వేయాలని కోరుతున్నాను. If you give me the correct answer, మీరు నాకు సరైన జవాబు ఇచ్చినట్లయితే, or rather truthful answer, లేకుంటే నిజమైన జవాబు మీరు నాకు ఇచ్చినట్లయితే, I will give you a gift. మీకు ఒక బహుమతి నేను ఇస్తాను.
So he asked them, కాబట్టి వారిని ఒక ప్రశ్న వేశాడు. did you read your Bible this morning? ఈ ఉదయ కాలము మీ యొక్క బైబిల్ని మీరు చదివారా? The lady, ఆ యొక్క స్త్రీ, she answered, yes, I read my Bible this ఈ morning. ఉదయ కాలము నేను నా బైబిల్ చదివానని చెప్పింది. But the brother, కానీ సహోదరుడు he told the truth. No, I did not read my Bible today. ఈ దినం నేను నా బైబిల్ చదవలేదన్న సత్యాన్ని చెప్పాడు. I was busy in doing so many other things. ఇతర అన్ని పనులు చేయడంలో నేను నిమగ్నమైపోయి ఉండినానని చెప్పాడు. See how sad our people are today. మన ప్రజలు ఎలాంటి విచారకరమైన స్థితిలో ఉన్నారో They చూడండి. come and hear the word of the Lord. వారు వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని వారు వింటున్నారు. Maybe on Sundays. ఆదివారం పూట ఒకవేళ ఆదివారం పూట, But all other days, మిగతా దినాలన్నీ no reading of God's word. దేవుని యొక్క వాక్యం చదవటం అనేది లేదు. No prayer. ప్రార్థన అనేది లేదు. Like animals, they rise up and get ready, have their breakfast and rush to their workplace. జంతువులాగా ఉదయాన్నే లేచి వాళ్ళు తయారయ్యి వారికి బ్రేక్ఫాస్ట్ తిని వారికి పని స్థలాలకు వెళ్ళిపోతా ఉంటారు. The animals, they do not have a soul. ఆ యొక్క జంతువులకి ఆత్మ అనేది ఉండదు. They live here, అవి ఇక్కడ జీవిస్తాయి, they die here, ఇక్కడే చనిపోతాయి, and they are buried here. ఇక్కడే అవి పాతి పెట్టబడతాయి. No soul. ఆత్మ అనేది ఉండదు. But you and I, కానీ నీవు నేను, we are created in the very image of God. నీవు నేను దేవుని యొక్క స్వరూపములోనే తయారు చేయబడ్డాము, సృష్టించబడ్డాము. We were breathed by God's Spirit. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఆ యొక్క నాసికారంధ్రంలోకి ఊదబడ్డాము. And that Spirit must go back to God. ఆ యొక్క ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. What are we doing here? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? Are we not behaving like animals? మనం జంతువుల వలె ప్రవర్తించడం లేదా? Have you ever seen animals kneeling down and praying and so on? జంతువులు అలా మోకరించి ప్రార్థించడం మీరు ఎప్పుడైనా చూసారా? Never. ఎప్పుడు కాదు. Only when they are in need of fodder వాటికి ఆ యొక్క భోజనం అవసరమైనప్పుడే and they raise their voices. అవి వారి యొక్క స్వరాలు ఎత్తి అరుస్తూ ఉంటాయి. And when you give them food, వాటికి మేత ఇచ్చినప్పుడు and they will be satisfied and they will lie down. అవి తృప్తిపరచబడి అక్కడ పండుకుంటాయి. Or they go for work. అవి పని దగ్గరికి వెళ్ళిపోతాయి. We are not like that. మనం అలాగ లేము. Why are we coming here on Sunday? ఆదివారాలు ఇక్కడ మనం ఎందుకు వస్తున్నాము? Is it not to worship our God? మన దేవుణ్ణి ఆరాధించడానికే కదా. See that gentleman, చూడండి ఆ యొక్క వ్యక్తి, and I am sure he was not an evangelist or a full-time worker. అతను సంపూర్ణంగా దేవుని సేవలో ఉన్నవాడో లేకుంటే ఇవాంజలిస్టో కాదని నేను అనుకుంటున్నాను. But కానీ what zeal he had for God. ప్రభు కొరకు ఎలాంటి ఆత్రత కలిగి ఉండినాడు. What are you people doing for the Lord throughout the week? వారమంతటా ప్రియులైన మీరు ప్రభు కొరకు ఏం చేస్తున్నారు? Nothing. ఏమీ చేయటం లేదు. Sunday morning we go to church. ఆదివారం ఉదయ కాలంలో మేము ఆరాధనకు వెళ్తాము. Thereafter దాని తర్వాత we are not bothered or worried about anything. ఇంకా ఏ విషయమే మేము పట్టించుకోము, చింత కలిగి లేము. How sad. ఎంత విచారము. Friends, స్నేహితులారా, God's word దేవుని is యొక్క life, దేవుని యొక్క వాక్యము జీవము. and God's word will one day judge you and me before God. దేవుని యొక్క వాక్యం ఒక దినాన నిన్ను నన్ను దేవుని ముందు న్యాయ తీర్పు తీరుస్తుంది. Let us be warned. మనం హెచ్చరిక పొందుదాము. Now, ఇప్పుడు let's turn to the book of Amos. ఆమోస్ గ్రంథం చూసుకుందాము. Daniel, దానియేలు, Hosea, హోషేయ, and Joel. యావేలు, దాని తర్వాత ఆమోస్. Amos chapter 4 ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము and verse 12. 12వ వచనము. Therefore, thus will I do unto thee, O Israel, because
I will do this unto thee. Prepare to meet thy God, O Israel. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగ చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. God says దేవుడు చెప్తున్నారు to the people of Israel, ఇశ్రాయేల్ ప్రజలకు ఇలాగ చెప్తున్నారు, prepare yourselves to meet your God. మీ దేవుని కలుసుకోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Two things are always before our eyes. మన కంటి ముందు రెండు విషయాలు ఎల్లప్పుడూ ఉంటాయి. Whether we are educated or illiterate, మనం విద్యాబుద్ధులు ఉండినప్పటికీ మనం విద్య లేనప్పటికీ, whether we are rich or poor, మనం ధనికులమైనప్పటికీ బీదలమైనప్పటికీ, two things we have to face. రెండు విషయాలను మాత్రం మనం ఎదుర్కోవాల్సిందే. One, ఒకటి the coming of the Lord Jesus into this world again. తిరిగి మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకంలోనికి వచ్చే రాకడ. And second, రెండవది our death. మన మరణము. One of these two things we have to face one day or other. ఏదో ఒక దినాన ఈ రెండు విషయాల్లో ఒకటి విషయాన్ని మనం We ఎదుర్కోవాల్సిందే. have to face eternity. నిత్యత్వాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. We cannot escape. దాని నుంచి మనం తప్పించుకోలేము. Remember, we are at the end time. మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. Do we really మనం నిజంగా prepare to meet our God? మన దేవుడిని కలుసుకోవడానికి మనం నిజంగా సిద్ధపడి ఉన్నామా? It is a definite and a sure thing. ఇది ఖచ్చితంగా జరిగే విషయమే. Whether we like it or not, we have to meet our God. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మన దేవుని మాత్రం మనం కలుసుకోవాల్సిందే. We cannot escape from meeting God. దేవుడిని కలుసుకోకుండా మనం తప్పించుకోలేము. In Hebrews హెబ్రీయులకు రాసిన పత్రికలో 9th chapter and 27th verse, 9వ అధ్యాయం 27వ వచనంలో what do we read here? అక్కడ మనం ఏం చదువుతున్నాము? Hebrews 9:27. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. As it is appointed unto men once to die, but after that the judgment. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. Once ఒక్కసారి we have to die, మనం చనిపోవాలి. and after death దాని తర్వాత మరణం తర్వాత there is judgment waiting. అక్కడ న్యాయ తీర్పు మన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. How clearly the word of God exhorts us. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరికనిస్తున్నది. Don't we have any fear after hearing the word? ఈ యొక్క వాక్యం విన్న తర్వాత మనలో ఏమాత్రం భయం మనం కలిగిలేమా? After death, మరణం తర్వాత judgment. న్యాయ తీర్పే. There no mercy, అక్కడ no compassion, no pleading. అక్కడ ఏ కనికరము, ఏ జాలి, ఏ ప్రాధేయపడటం అనేది ఉండదు. How clearly the word of God is exhorting us. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరికనిస్తున్నది. Don't we have any fear ఏమాత్రం భయం అనేది మనకు లేదా? to face eternity? నిత్యత్వాన్ని ఎదుర్కోవడానికి మనకి ఏమాత్రం భయం లేదా? Are we preparing ourselves? మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? One day or other I have to face eternity. ఏదో ఒక దినాన నేను నిత్యత్వాన్ని ఎదుర్కోవాలి. And at that time I cannot escape. ఆ సమయంలో నేను తప్పించుకోలేను. I may be a very strong man. నేను చాలా బలవంతుడిగా ఉండి I ఉండవచ్చు. may be an educated man. నేను బాగా విద్యార్హతలు పొందిన I వాడిగా am a ఉండవచ్చు. very rich man. నేను ధనికుడిగా ఉండి ఉండవచ్చు. Somehow I can escape. ఏదో ఒక రీతిగా నేను తప్పించుకొని ఉంటానేమో. I can bribe some. ఎవరికైనా లంచం ఇవ్వచ్చేమో. Because we are living in this world, doing all these things time and again. ప్రతిసారి ఇలాంటి విషయాలు చేస్తూనే మన యొక్క లోకంలో జీవిస్తూ Any ఉంటున్నాము. problem, ఏ సమస్య వస్తే, any difficulty, ఏ కష్టం వస్తే throw away some money కొంత డబ్బు విసిరేయండి, and your work will be done. నీ పని అయిపోతుంది. But we are used to that. మనం దానికి అలవాటు పడ్డాము. If we give him something, అతనికి ఏదో ఒకటి ఇస్తాము, our work will be done. మన పని అయిపోతుంది. We cannot do like that. అలాగే When the time came for us to face eternity, నిత్యత్వాన్ని ఎదుర్కొనే సమయం మనకు వచ్చినప్పుడు మనం అలాంటి పనులు చేయలేము. what did our Lord Jesus say? మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు?
in Matthew chapter 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము and 44. 44వ వచనంలో Therefore be ye also ready for such an hour as ye think not the Son of Man cometh. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకయే మీరు సిద్ధముగా ఉండుడి. 36th verse. 36వ వచనము But ye of the day and hour knoweth no man, no, not the angels of heaven, but by my Father only. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. We cannot escape. మనం తప్పించుకోలేము. Here in the portion we read this morning, ఈ ఉదయకాలం మనం ఉత్తర ప్రతిష్ఠిత రీతిగా చదివిన వాక్య భాగంలో in Luke chapter 16, లూకా సువార్త 16వ అధ్యాయం what did the Lord tells us about this rich man? ఈ యొక్క ధనికుడి గురించి ప్రభు మనతో ఏం చెప్తున్నారు? Remember, it was not a parable. ఇది ఒక ఉపమానం కాదు, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. Jesus gave so many parables to explain the truth. ప్రభువైన యేసుక్రీస్తు సత్యాన్ని మనకు అర్థం చేసుకునేలాగా ఎన్నో ఉపమానాలు In చెప్పారు. a simple manner, ఎంతో సామాన్యమైన రీతిలో he told us many parables. ఎన్నో ఉపమానాలు చెప్పారు. But కానీ this one is not a parable. ఈ యొక్క విషయం, ఈ యొక్క సంఘటన ఒక ఉపమానము కాదు, It is a real thing. ఇది నిజంగా జరిగిన విషయమే. The beggar's name was given here as Lazarus. అక్కడ భిక్షగాడి యొక్క పేరు బైబిల్లో లాజరు అని ఇవ్వబడింది. Abraham the father, his name was given. తండ్రి అయిన అబ్రహాం యొక్క పేరు కూడా ఇవ్వబడింది. But కానీ surprisingly, the Lord did not mention the name of that rich man. ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రభు యొక్క ధనికుడి యొక్క పేరుని చెప్పలేదు. What did the Lord say? ప్రభు ఏమన్నారు? He said there was a rich man. ఒక ధనికుడు ఉండినాడని చెప్పాడు. There was a certain rich man. ఒక ధనికుడు ఉండెను. That's all he said. అంతే చెప్పాడు.